చెల్లిస్తున్నాను, ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాను. సమూయేలు పరిచర్య, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం. ప్రియమైన వారులారా, పెద్దలారా, స్నేహితులారా, ప్రభువును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. సమూయేలు ఎవరు అంటే దేవుడు మొదటగా ఇచ్చిన గిఫ్ట్, ఆయన అనుగ్రహించిన బహుమానము, స్వచ్ఛం. ఎల్కానా అన్నటువంటి ఒక భక్తి గల కుటుంబానికి, క్రమం తప్పకుండా దేవాలయానికి ఏటేటువంటి బ్రతికే కుటుంబానికి దేవుడు మొదటగా ఇచ్చిన బహుమానం సమూయేలు. రెండవదిగా ఈజ్ అనాయింటెడ్, ఆయన ప్రతిష్ఠితిలో. అలాంటి ప్రతిష్ఠితి అంటే ఈ బిడ్డ నా బిడ్డ కాదు, నీ బిడ్డ అయ్యా, ఈ బిడ్డ నాకు గర్భం నుంచి రావచ్చు కానీ నీ బిడ్డ. ఇప్పుడు ప్రశ్న మీకు వేస్తున్నాను, హన్నాకి బిడ్డల మీద తీకుంటే ఆ బిడ్డను తీసుకొచ్చి దేవుని విడిచిపెట్టేలేదా? అప్పుడేదో ఇచ్చాం కానీ, అప్పుడేదో కొనుక్కున్నాం కానీ, నా బిడ్డను ఇస్తే నాకు సేవకుని చేస్తానయ్యా, యేసుని దాసులయ్యా, యేసు దాసుని పెడుతుంది ఒక తల్లి. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అవుతారు అనుకున్నప్పుడు చేయొద్దండి ఎవరైనా అని, ఎంఏ చదివితే సేవకాంతం చేయొద్దంటే ఇంటర్మీడియట్గా ఆ అబ్బాయి చదవబోయానంటే నేను చేయొద్దాడు. తల్లి యేసుని దాసుని పెట్టుకుంది, పాస్ అయ్యాడు. ఒకసారి ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత డిగ్రీ అయిపోయింది, ఎంఎస్డబ్ల్యూ అయిపోయింది. ఎంఎస్డబ్ల్యూ అయిపోయిన తర్వాత ఏం చేశాడంటే ఇక జాబ్కి వెళ్తున్నాడు. యేసుని దాసులు చదువైన తర్వాత సేవకు పంపిస్తానని 2 ఆడపిల్లల తర్వాత మొక్కుకున్నటువంటి ఆమె ఎప్పుడైతే 2 బహుమానాల తర్వాత ఎప్పుడైతే ఆ మాట అన్నదో మర్చిపోయిందా, తండ్రి మర్చిపోయాడు. ఇక జాబ్కి వెళ్తున్నాడు. ఇంటికి వద్దామని చెప్పి కుప్పలేస్తారు నవంబర్లో కదా. ఆ కుప్పలేసేటప్పుడు జస్ట్ చాలా ఎత్తుగా ఉంటాడు. అలా కుప్ప నుంచి దూకుతా ఈ కాలంలో విరిగిపోయిన దేవా నన్ను క్షమించు, నా బిడ్డలు సేవకి ఇస్తాను. ఇక హాస్పిటల్లో ఒక వాక్యం రాసింది అక్కడ, క్రైస్తవ హాస్పిటల్, నీవు నన్ను బ్రతికించుమో నేను నిన్ను కీర్తించను. ఇప్పుడు అనుకున్నాడు ఈ సోదరుడు, తను బ్రతికితే ఖచ్చితంగా సేవకి వెళ్తాననుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత, అమ్మ నన్ను చిన్నప్పుడు సమర్పించుకున్నావు, అవునయ్యా, యేసుని దాసుని పెట్టుకున్నాను. రెండవది, నేను కాలేజీలో ఎంఏ పాస్ అయితే సేవకి వెళ్తాను. ఇవి 2 మంచి, తనకు మంచి సేవ రక్షణ సైన్యంలో చేస్తున్నారు. చెప్పడం ఒకసారి చాలా గొప్ప సేవ చేస్తున్నారు. పొన్నూరు హాస్పిటల్కి హెడ్గా వచ్చారు. దేవుని స్తోత్రాలు. ఈ రక్షణ సైన్యం పిలిచిన వాడు నమ్మదగిన నా బిడ్డ బహుమానము. రెండవది ప్రతిష్ఠితుడు. ఆ బ్రతుడు నేర్పింది సమూయేలుకి. ఆమె మోకరించి ప్రార్థన చేయడం నేర్పింది. దేవుడు అనగానే దేవాలయం అంటే తెలియపోయినా కూడా ఆ పసి వయసులో నేర్పడంలో తల్లి పాత్ర, తండ్రి పాత్ర ఎంతైనా ఉన్నది. ద మేజర్ రోల్ ఈజ్ ద ఫాదర్ అండ్ మదర్. ఆ బిడ్డలను చెందునడించడం కాదు, మాటలు రానప్పుడు మేనమామలు వస్తేనో, ఇంకా బంధువులు వస్తేనో, వర్షాలు వస్తేనో బూతులు మాట్లాడిస్తున్నారు. అక్కడికి రాగానే ప్రతిష్ఠితులు, ఆ బిడ్డ ప్రతిష్ఠించబడి దేవాలయాలు వేలం పట్టేస్తారు, దేవాలయంలో ప్రార్థన చేయించుకుంటారు, అన్న ప్రాసరోజు సేవకు తీసుకెళ్తారు. మొదటి బాధ్యత ఘనంగా చేస్తాము. 2వ సంవత్సరం దాటిన తర్వాత ఎల్కానా హన్నా ఆ బిడ్డను ప్రతిష్ఠించిన తర్వాత వాడు వెంటనే మొరొక్కెను. డిసిప్లైన్డ్ పర్సన్ సమూయేలు. తెలియని వయసులోనే దేవునికి మొక్కిన బిడ్డ. 3వదిగా మనం చూస్తే ఏలీకి పరిచయం చేసిన వాడు. 2వ అధ్యాయం 11వ వచనం తర్వాత, అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయించుడెను. ఏలీకి పరిచయం చేశాడా, యెహోవాకు పరిచయం చేశాడా? నిజంగా మాట్లాడి ఏలీ చేశాడు కదా, పాస్టర్ గారు చేశాడు. అక్కడ పాస్టర్ గారి పేరు ఏలియా కాదు, ఏలియా వేరు, ఏలీ వేరు. ఈ ఏలీ అనేకి పరిచయం అంటే ఏం చేశాడు? అక్కడ ఆయనకి ఏది కావాలో నీరు అందించాడో, ఆహారం ఇచ్చాడో, నాయన కాస్త అందుకో అన్నాడు, ఇదంతా అన్నాడో. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలకి పొరపాటు చేస్తే, ఏంటండి పాస్టర్ గారు మా పిల్లలకి చెబుతాము, మేము సైతం చెప్పము, మనకు గొప్ప
పరిచర్య పునాది 3 విషయాలు. నెంబర్ 1 పరిచర్య పునాది తగ్గించుకోవడం. నెంబర్ 2 పరిచర్య అనగానే పై వారికి లోబడుట. నీ అధికారులు, నీ తల్లిదండ్రులకు లోబడాలి, నీ అన్నయ్యకి, నీ అక్కకి లోబడు అంటే వాళ్ళ మాట వినుట. 3వది శ్రమ అయినా, కష్టమైన, బాధ అయినా ముందుకే సాగాలి తప్ప వెనక్కి రాకూడదు. అది ఒక దాసుడు చేసే పని. సమయం తర్వాత దాసుడు ఆలకిస్తాడు అనుకుంటాడు. పరిచర్య మొదటిది తగ్గించుకుంటా, 2 విధేయతతో మాట వినుట, 3వది శ్రమైన కదా పని ఎంత కష్టమైనా ముందుకే సాగిపోతా. జీవితానికి ఉండే ఒక బిడ్డను నేను చూస్తుంటాను. ఆయనలో నెట్టుకున్నప్పుడు చిన్నప్పుడు పాస్టర్ గారిగా తలపుంట చుట్టుకొని తను లేచిన దగ్గర నుంచి, గేదెల దగ్గర పనిచేసిన దగ్గర నుంచి తన జీవితం అంతా జీతానికి ఒకటి సంవత్సరానికి ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళు కొంత జీతం ఇస్తారు. ఈ అబ్బాయి భోజనం పెడతారంటే తన తలపుంట తీయటం నేను చూడాలి. భోజనం చేసేటప్పుడు మాత్రం మధ్యాహ్నం భోజనప్పుడు మన చుట్టుకొని తింటాడు. నైట్ మాత్రం స్నానం చేసి మన మెడలో ఆ టవల్ వేసుకొని చేస్తాడు. పరిచయం ఏలికి పరిచయం చేస్తే యెహోవాకు పరిచయం చేసినట్లే. మొదట ఆయన దేవుని బహుమానం, 2 ఆయన ప్రతిష్ఠితుడు, క్రమంగా ప్రార్థనలో ఎదిగినటువంటి వాడు, 3వది ఆయన సమూయేలు. ఎవరంటే మూడవది ఏంటైనా పరిచర్య పునాది ఏలి చేశారు. 4వదిగా దేవుడు పిలిచినప్పుడు ఏమన్నాడంటే చూడండి 3వ అధ్యాయం 4వ వచనం, యెహోవా సమూయేలు పిలిచెను, అతని చిత్తమండి నేను ఉన్నానని చెప్పి ఏలి దగ్గరికి వచ్చి అన్నాడు. మొట్టమొదటి పిలిచినప్పుడు ఆ పిలుపులో ఎస్ ఐ యామ్, నేనున్నానండి అన్నాడు. 2వసారి పిలిచినప్పుడు 6వ వచనంలో యెహోవా మరలా సమూయేలు పిలువగా సమూయేలు వచ్చి ఏలికి పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి కనుక నేను వచ్చాను. ఒకసారి పిలిచాడు, నేను అన్నాడు, ఓకే. 2వసారి అసలు వెళ్ళాడు, నేను వచ్చి పిలిచాను వచ్చి అన్నాడు. 3వసారి పిలిచినప్పుడు 8వ వచనంలో యెహోవా 3వ మారు సమూయేలు పిలువగా అతను లేచి ఏలి దగ్గరికి పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి, ఇదిగో వచ్చినగా. యాజకుడు ఏం చేశాడంటే నేను పిలవలేదు, ఈ చిన్ని బాలుని యెహోవా పిలిచాడని గ్రహించాడు. ప్రేమ వల్ల సమూయేలుని దేవుడు ఏర్పాటు చేశాడు. సమూయేలుని దేవుడు పిలిచాడు. సమూయేలు క్రమం ఆ తిన్నదేదో కొంచెం తిని ఆ భోజనం ఏదో చేసి, ఏలి కొడుకులేమో ప్రశాంతంగా కడుపునినట్టుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఇంట్లో ఉన్నారు. సమూయేలు ఏమో మళ్ళీ అడిగేవాడు కాదు. వాళ్ళు పెట్టిన భోజనం చేయటం, ఆ దేవాలయంలో మందసం దగ్గర పడుకుంటూ ఉండేవాడు సమూయేలు. ఆ పడుకున్నప్పుడు ఇదిగో వచ్చి, ఇదిగయ్యా ఇక ఈసారి కనుక వస్తే చూడండి 10వ వచనం వచ్చి వెళ్ళిగా ప్రత్యక్షం నిలిచి సమూయేలు పిలువగా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. చూడండి, ఎప్పుడైతే దేవుడు ఈయన చెప్పాడు, రిహార్సల్ కూడా చేశాడు. 9వ వచనం, అయ్యా ఈసారి కనుక నీ స్వరం వస్తే ఒక రిహార్సల్ చెప్తున్నా నీకు, నీ దాసుడు ఆలకిస్తే ఆయన చెప్పేటప్పుడు కదా, ఈసారి కనుక స్వరం వస్తే నేను కాదు లెక్క, నీ దాసుడు ఆలకిస్తే. జాగ్రత్తగా రండి, యువర్ సర్వెంట్ ఈస్ బీయింగ్ హియరింగ్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు.
ధైర్య చిత్తము, ఐఎమ్ రెడీ. ఒక దాసునిగా సమూయేలు పరిచర్య చేయటానికి తల్లి నేర్పింది. ఎప్పుడు కూడా ఎదురు తిరిగి వెనక్కి రావాలా. సంవత్సరానికి ఒకసారి వచ్చి ఆమె ఏఫోదు వస్త్రాన్ని వేసి వెళ్ళేది. 18వ వచనంలో నాతో ఏఫోదు ధరించుకొని యెహోవా పరిచర్య చేయుచుండెను. వారి తల్లి వారికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏకైనా బలి అర్పించటకు అంతే చాలు. సంవత్సరానికి ఒకసారి ఆ లేస్ లాంటి ఏఫోదు వెళ్ళేటప్పుడమ్మా ఏంటో నాకు చెప్పేవాడు. ఎప్పుడైతే లేస్తో వెళ్ళినప్పుడు సంవత్సరం పాటు వెళ్ళేదంటారు. ఆ వెళ్ళేటప్పుడు దేవానికి స్తోత్రం, దేవుడు నా బిడ్డ బట్టి నీకు వందనాలు, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డ బట్టి స్తుతి వస్త్రం చెప్పకూడదు. ఒకసారి నీ బిడ్డకి సంవత్సరానికి ఒకసారి బ్లెస్సింగ్ అని ఒక పెద్ద ఫంక్షన్ చేసుకో, నో ప్రాబ్లం. కానీ దానికంటే శ్రేష్టమైనది స్తుతి వస్త్రము, లేసులాగా బిడ్డ కోసము అల్లేటువంటి హన్నా లక్షణము. అక్కడ బిడ్డకి దేవుడు కాపుదలిస్తారు. ఆమె చెప్పండి, క్రమంగా పెరుగుతున్నాడు. ఇక్కడ ప్రతిరోజు వేసే ప్రతి స్తుతి వేసే ముడి, ఆ అల్లిక, ఆ ఏఫోదు తీసుకెళ్ళి బిడ్డ మీద పెట్టి భార్యాభర్తలు దీపించుకోవచ్చు. హౌ మెనీ పీపుల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ భార్యాభర్తలు? ఈ రోజున మన బిడ్డల కోసం ఇద్దరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఆమె ఒకటే చేసుకుంటున్నారు. బ్రదర్స్, సార్లారా, మనకిచ్చిన దేవుడిచ్చిన బహుమానం కోసం ఆయన అక్కడ నేను రెడీగా ఉన్నానని చిన్న వయసులో ఒక బాలుడు, ఆయన విశ్వాసం ఎంత, ఆయన వయసు ఎంత అండి పరిచయం చేయడానికి? నేను రెడీ అని చెప్పయ్యా, నీ దాసు ఆలకిస్తాడని ఆ కాపరి, ఆ యాజకుడు చెప్పినప్పుడు నిజంగా తల్లి యొక్క ఆ ప్రార్థన బలమే ఈ బిడ్డకి ఆశీర్వాదం. ఆ తర్వాత ఇక సమయం దేవుడు ఎన్నుకున్నాడు. 10వ వచనంలో దేవుడు పిలిచాడని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు దాని ఫలితం ఏంటంటే 3వ అధ్యాయం 9వ వచనము, సమూయేలు 3వ అధ్యాయం 19, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతని తోడైన అతని మాటల్లో ఏది నోట్లోంచి ఒక్క మాట వస్తే సత్యమే పలుకుతాడు, ఏది చెబుతాడో అది చేస్తాడు. వాట్ ఎవర్ హి సెడ్ హి విల్ డూ. తన మాటలో ఏది కూడా సమూయేలు పరిచయంలో తనకున్న ఫలితం ఏంటంటే, మీకు ఇంకొక మాట చెప్పి నేను ముందుకెళ్ళి ముగించి వేస్తాను. సమూయేలు ఒక్కళ్ళని ఇవ్వటం వల్ల ఎల్కానాకి హన్నాకి ఎంతమంది పిల్లలు పుట్టారమ్మా? హోల్సేల్గా 6, ఇంకా 5. వెరీ గుడ్ కదా. మొదటి బిడ్డ సమూయేలు 2వ అధ్యాయం అందరూ చూస్తానికి ఇంకా మాట చదవండి. యెహోవా 2వ అధ్యాయం యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తె కన్యను. అయితే బారో సమూయేలు యెహోవా సన్నిధిని ఎదుగుచున్నటువంటి సమూయేలు. మొదటి బహుమానమైన సమూయేలు, 2 ప్రతిష్ఠితులైన సమూయేలు, 3 పరిచర్య యాజకుల సమూయేలు, 4 ఎదుగుచున్న సమూయేలు, చివరికి దేవుని చేత పిలువబడిన దాసుడైన సమూయేలు. హౌ అవర్ చిల్డ్రన్ ఆర్ హియర్. లెట్ us టెస్ట్. మన బిడ్డలు ఎలా ఉన్నారు? మన వయస్సు రాక ముందే ఆ బిడ్డని మనము సమూయేలుగా పెంచాలి. ఆయనకు వచ్చే లాభం తెలుసా? మొట్టమొదట ఆయన నోటి మాటలో శక్తి ఉంది, ఏది తప్పిపోదు. 2వది ఆయన ఒక దేవుడు అతనికి తోడే ఉన్నాడు. అన్ని విషయాల్లో దేవుడే తోడే, ఎన్నో శ్రమలు చేస్తున్నాడు. 3వది ఆయన ఒక ప్రవక్తగా దేవుడు స్థిరపరిచాడు. 20 చూడండి. యెహోవాకు ప్రవక్తగా స్థిరపడ్డని దాను మొదలుకొని బేర్ష వరకు ఇదంతా తెలుసు. ఒక ప్రవక్త వస్తున్నాడు. సమూయేలు వస్తుంటే భయం. ఆయన ఒక సన్యాసిలాగా ఒకలాంటి వస్త్రాలతో అసలు సమూయేలు ఎంటర్ అవుతుంటే నా దగ్గర భయపడ్డాడు. ప్రవక్త వస్తున్నాడు. ప్రవక్త 2 ఇస్తాడు. ఒకటి ఆశీర్వచనం ఇస్తాడు, లేకపోతే శాపవచనం ఇస్తాడు. అమ్మో ఎందుకు వస్తున్నాడు? మొట్టమొదటిగా సౌలుని ఆయన తర్వాత ఒక జడ్జి కూడా. మొట్టమొదటి జడ్జి ఎవరంటే సమూయేలు. చెప్పకూడదు ఒకసారి. ఫస్ట్ జడ్జ్ ఇన్ ద బైబిల్, ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవ చరిత్రలో
మొదటి తీర్పని, మొదటి న్యాయాధిపతి సమూయేలు. ఆ తర్వాత అందుకనే ఇప్పుడు జడ్జీలు కూడా ఎట్లా చేసుకుంటారు గమనించారా? అవి అహరోను యాజకులు. అంతే కదా సార్? నేను ఎట్లా స్టోర్ వేసుకుంటానో అంగీ వేసుకొని పైన సప్లస్ చేసుకొని స్టోర్ వేసుకొని అక్కడ కూర్చొని న్యాయపీఠం మీద సాక్ష్యాలు విచారించి తీర్పు తీరుస్తారు జడ్జి గారు. ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ గురించి కూడా అదే తీర్పు చేసి పిల్లలు చదువుకునే యూనివర్సిటీ అమ్ముతున్నారేంటి అని చెప్పి విద్యార్థులు ధర్నా చేయడం వల్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రస్తుతం జడ్జిమెంట్ ఆపేస్తారు. న్యాయాధిపతి సమూయేలు మొదట ఆయన పిలువబడినటువంటి దాసులు, రెండవది అక్కడ పరిచయం చేశాడు, రెండవది ప్రవక్తగా కూడా పరిచయం చేశాడు. ప్రవక్త ఒకసారి వెళ్ళిపోయి, మూడవది ఆయన న్యాయాధిపతి, నాలుగవది చివరిగా అభిషేకించేటువంటి గొప్ప వ్యక్తి. 10వ అధ్యాయం మొదట వచ్చింది. అప్పుడు సమూయేలు సౌలు తల మీద తైలము పోసి యెహోవాను అభిషేకించి తన స్వార్థ అధిపతిగా నియమించాడని చెప్పాడు. చాలా 7వ అధ్యాయము 15 వచ్చిన న్యాయాధిపతి అక్కర్లేదు. 7:15 న్యాయాధిపతి, 10:1 సౌలు అభిషేకం, 16:1 దావీదు అభిషేకం. జస్ట్ వారి గురించి తెలుసుకున్నామంటే 16 మొదటి వచ్చిన అంతా యెహోవా సమూయేలు రాసిన వచ్చాను, ఇశ్రాయేలు రాజుగా ఉండకుండా నేను ఇచ్చిన సౌలు గురించి నువ్వెంతకాలం పెరుగుతావు? దేవుడు చెప్తున్నాడు, నీ కొమ్మును తైలంతో నింపుము, అతని కుమారుడు ఒక నేను రాజుగా నియమించను. దావీదుని సమూయేలు 11వ వచనంలో సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి చేతిలో వారిని అభిషేకం చేసిన నాటని యెహోవా ఆత్మ దావీదునికి. వాళ్ళ తర్వాత సమూయేలు లేచి రామాకు హిస్ మినిస్ట్రీ ఇస్ గోయింగ్ ఆన్. అభిషేకించేటువంటి అభిషేకం బిషప్ రాజుకిచ్చే అభిషేకం, రాజుగారికి అభిషేకించే శక్తి దేవుడు అన్నాడు ఆ గొప్ప వ్యక్తికి ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, సమూయేలు చిన్న మోకాళ్ళ ప్రార్థన దాసులుగా ఉన్న ఆయన ఎక్కడికి వెళ్ళాడమ్మా? రాజుని అభిషేకించాడు. చెప్పబడరా? నీ బిడ్డలు కూడా అలాగే ఇష్టం లేదా? నీ బిడ్డలు పెంచడానికి ఇవన్నీ చరిత్ర. ఈ శ్రమల కాల ధ్యానాల్లో ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన లోకానికి వచ్చి తగ్గించుకొని రుమాలు కట్టి చాలాసార్లు చెప్పాడు. అవునా? ఒక దాసునిగా, ఒక పరిచారకుడుగా, ఒక పరిచర్లో శ్రమ ముందు తగ్గించుకున్నాడు. నెంబర్ 2 లోబడ్డాడు. తండ్రి, ఈ పాపపు కిందే నేను మొయ్యలేకపోతున్నా, కప్పండి. యు నో ద మీనింగ్ ఆఫ్ కప్. ఈ భూగోళాన్ని, ఈ భూమి మొత్తాన్ని రౌండ్గా భూమి ఉంటే ఇది ప్రక్కన పెడితే ఇలా ఎట్లా చెప్పయిందో పాపమంతా కూడా ఆ చిప్పలో ఒక సగంలో మానవుల పాపమంతా ఉన్నప్పుడు పరిశుద్ధులైన దేవుడు మన వాసన వస్తేనే దుర్వాసన తట్టుకోలేమే. పరిశుద్ధ దేవుడు 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి పాపపు గిన్నె నేను తట్టుకోలేక తండ్రి విచిత్రమైతే ఈ గిన్నె నాయకుడి అని వెంటనే ఉంటాడు. అయినను నా ఇష్టం కాదు. మన ఇష్టం కాదు, మనం మోసే భారం ఇష్టం కాదు, సమూయేలు ఇష్టం కాదు. సమూయేలు పిలిచిన దేవుడు పరిచయకి, దాసులుగా చేసిన దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. సమూయేలు ఏం చేయమంటే చేశాడు. చరిత్రలో ప్రార్థన పరుడుగా మిగిలిపోయాడు. దట్ ఈస్ అవర్ ఛాలెంజ్. ఏమిటి మన యొక్క ఈరోజు మన ఆలోచన దాన్ని బట్టి సోదరిస్తుందా? దేవుడు నిన్ను పిలిచాడు. ఆమె చెప్పండి, పిలుచుతాడగా ఆయన బిడ్డగా ఆయన సన్నిధిలో దీక్షతో, పట్టుదలతో, ప్రార్థనతో దేవుడికి భారం ఇచ్చాడు. ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, ఒక భార్యని ఇచ్చాడు, భర్తని ఇచ్చాడు, బిడ్డలున్నా లేకపోయినా భర్తని ఇచ్చాడు. ఒకరు బిడ్డలు ఇస్తే వారు పెంచే యోగ్యతను పెంచే వారి బాధ్యతను ఇచ్చాడు. ఎ రెస్పాన్సిబిలిటీ గాడ్ హస్ గివెన్ టు యు. దేవుడు ఇచ్చిన బాధ్యత. సమూయేలు చేసే భార్య ప్రార్థన, నమ్మకం తీసుకునే జాగ్రత్త. నేను అంతా అయిపోయి లాస్ట్లో అమ్మగా నేను అడగలిగినప్పుడు పాస్టర్ వాళ్ళు పెన్నాలు చెప్పారు. నాకు మాటే కదా ఒక మాట చెప్పారు. వాళ్ళ పాస్టర్స్ అయినా ఎవరైనా నా కుటుంబైనా యూ షుడ్ హ్యావ్ కేర్ అని చెప్పాను. మీకు పూల కుండీలో పూల మొక్కలు గుర్తుకిస్తేనే చాలా జాగ్రత్తగా తీసుకుంటాం. చుట్టూ కంచె వేస్తాం. బిడ్డలకు జాగ్రత్తగా తీసుకునే బాధ్యత తల్లిది, తండ్రి.
మగపిల్లలదేమో తండ్రిని, ఆడపిల్లదేమో తల్లి. చిన్న బిడ్డలకి. నెంబర్ 2, యూ షుడ్ హావ్ ద కన్సర్న్. నీకు ఆమె గురించిన భారం, చింత ఉండాలి. ఆ బిడ్డ ఎలా పెంచాలి. దెన్ యూ షుడ్ హావ్ ద కమిట్మెంట్. ఈ బిడ్డని ఏం చేయాలి ప్రభు, నీ చేతుల్లో పెడుతున్నాను ఆయన. సమర్పణ చేసినప్పుడు ఒక గొప్ప తల్లి అన్నలాగా ఒక వర్తన చేస్తాం. గొప్ప తల్లులు ఉన్నారు, గొప్ప తండ్రులు ఉన్నారు, గొప్ప బిడ్డల్ని దేవుని దాసులుగా పెంచాలి. దేవుని పరిచయం చేయగలుగుతాం. పరిచయం అంటే పాస్టరే కాదు, పరిచయం అంటే దేవుని సన్నిధిలో చేసే దేవాలయం పనే కాదు. పరిచయం అంటే నువ్వు కొంత సపోర్ట్ చేయడం కూడా పరిచయం. ఆమె చెప్పండి, ఆమె పరిచయం. ఒక్క మాట త్వరగా చెప్తాను. నేను ఇంత కూడా చెప్పాను లైవ్లో కూడా. ఒకసారి 1998 వివాహం కాని సమయంలో సందర్భోచితంగా చెప్తున్నాను, జ్ఞాపకం వచ్చింది, సాక్ష్యం ఉంటారు. నేను దూరదేశం వెళ్ళినప్పుడు 26 సంవత్సరాల నాకు చర్చి మీద ఒక ఇది ఉంది. ద లార్డ్ విల్ బ్లెస్ యూ ఫ్రమ్ ద జయన్. 128 కీర్తన చివరి వచనం ఉంది. సీయోనును యెహోవా నిన్ను ఆశీర్వదించును. నేను వెళ్ళిన పని వేరు. నా స్నేహితులు ఏం చేశారంటే, పాస్టర్ గారి దగ్గర ఉంటారా, పాస్టర్ గారు సరే పాస్టర్ గారిని మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నారు. సండే చర్చికి వెళ్ళాలి. లూథరన్ చర్చి కాదని లూథరన్ చర్చిలు అంటే ప్రెస్బిటేరియన్ చర్చి, క్యాల్విన్ సిద్ధాంతం వాళ్ళకి. మార్టిన్ లూథర్ గారికి ఆయన క్యాల్విన్ అమ్మ బైబిల్ తెలుసుకోవడంలో ఆయన కూడా మంచి పోరాడిన వ్యక్తి. వెళ్ళిన తర్వాత ఉదయాన్నే లేచేసరికి ఒక అతను క్యాప్ పెట్టుకొని షార్ట్ వేసుకొని చర్చి ప్రాంతం అంతా తుడుస్తున్నాడు సింగపూర్లో. ఆ తుడుస్తున్నప్పుడు నేను చూసుకోకుండా వచ్చి అడుగులు వేశాను. అప్పటికే నేను బాబు అని పరిచయం తెలుసానికి, ఆయన ఎవరికి తెలీదు. వీళ్ళు చెప్తే బాబు అది ఫ్రమ్ ఇండియా. బాబు బాబు కాలేజ్ దుక్కేవుగా అన్నాడు. ఓకే అని వాళ్ళంటే సారీ చెప్పా. ఎవరో చర్చిలో పనిచేశారు కదా, ఆయన కొంచెం మనం తుడుచుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం చూసాక ఆయన షార్ట్ అని తీసి ఆయన అప్పుడు వర్షంలో అక్కడే స్నానం చేసి చర్చి దగ్గర. రేపు ఆదివారం నేను చెప్పేది శనివారం 6 గంటల సంగతి. ఆయన వెళుతూ వెళ్ళిన కారు తెలుసామా, పెద్ద కారు, కాస్ట్లీ కారు. ఇదేంటి పని, ఆయన కూడా కారు తీసుకెళ్తారా అనుకున్నాను. అప్పుడు అక్కడున్న బైబిల్ కాలేజ్ స్టూడెంట్ పిలిచి, ఆయన ఎవరు అంటే, ఓ బ్రదర్ వింటున్నా, ఈ చర్చికి వచ్చే వాళ్ళందరిలో హైయెస్ట్ ధనికుడు ఆయనే. చెప్పకూడదు ఒకసారి. మరి ఆయన ఏంటి శనివారం చర్చి పిలుస్తున్నాడు? తన జీవితము మారినప్పుడు ఈ వ్యాపారాలు ఇవన్నీ కాదు, నేను దేవుని బిడ్డ అయినప్పుడు వాడు ఫ్యామిలీతో చెప్పాడంట, నేను ప్రతి శనివారం రాత్రి ఐ వాంట్ టు సౌండ్ ఇన్ ద చర్చ్. పాస్టర్ గారి పర్మిషన్తో అన్నిసార్లు ఆయన లేదు, కానీ ఆయన వంతు వచ్చినప్పుడు ఆయన వచ్చి నేను అన్నీ చూస్తున్నాడు. కాదులే పాస్టర్, కాదు బ్రదర్, కొంతమందికి అవకాశం ఉన్నప్పుడు ఆయన వచ్చి చూసి నువ్వెంత స్థితి ఉంది. దేవునికి ఏ గుణం అర్పణం చేయి. మెట్టులు అందరూ యుద్ధం చేయలేరు. పరిచర్య వాళ్ళ సపోర్ట్. నీ గుప్పెడు వెళ్ళిపోవచ్చు, కోసం ప్రార్థన చేయవచ్చు. ఏ చిన్న బిడ్డదైనా, యవనస్తుడైనా, స్పీకర్ అయినా, ఇక్కడ పాంప్లెట్ వచ్చే వ్యక్తి అయినా, ఆల్ ఆర్ ఈక్వల్ మినిస్ట్రీ ఆఫ్ గాడ్. దేవుని పరిచయం అందరము దాసులనే. అలాంటి దాసులు మన దేవుడు మన బిడ్డను తయారు చేయను కాక, మనం తయారు చేయను కాక, ప్రార్థన చేస్తున్నాం. దేవా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా కుటుంబము నీ సేవకే. పరిశుద్ధ సమయంలో బాల్యం నుండి క్రమం ఎదిగిన తల్లిదండ్రుల ప్రార్థన, ఏలి యాజకు దగ్గర విధానం, నీవు పిలుచుకునే సిద్ధం నేను ఉన్నాను దాసుని చెప్పాడు తండ్రి స్తోత్రాలు. అలాంటి సమయాన్ని ఆశీర్వదించారు. తన నోటి పలుకు ఆశీర్వదించారు. వ్యాధిపతి రాజులను అభిషేకించారు. వారి బిడ్డలు కూడా క్రమంగా పెంచి నీ సన్నిధిలో తగ్గించుకో. నీ మాటలకు పెద్దల మాటలు లోబడి ఎన్ని శ్రమలను ముందుకే సాయం చేయమని దీవించారు. యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక.
మీ రాజ్యం వచ్చిందా, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేరుగా మా అక్కడి మాకు దయచేయండి. మా ఎడల ప్రార్థన చేస్తున్నారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలు తేక దృష్టిలో తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమను నిరంతరం నీవే ఉన్నది. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు సదాకాలం మీకును మీ కుటుంబాలను మీ కలిగిన సమస్తంతో మీ పరిచర్యలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రకాల